నేను ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా దానం ఈ బాబాయ్కి మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. పాప 2 కాళ్ళు లేవు, చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు. కానీ ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడి చేపే తెలియదు, నాకు తెలియదు. కానీ ఈయనకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడి చేపే నా నమ్మకం. కరెక్ట్ అన్న వాళ్ళు కామెంట్ చేయండి, చూసేయండి బాబాయ్. బాబాయ్ నీకు పిల్లలు లేరా? పిల్లలు లేరా? ఉన్నారా? ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడా? మీ ఇల్లు ఎక్కడా ఉందా? ఎటువైపు? చూడరా? మాటలు రావనుకుంటా. ఉన్నారా? ఒక కొడుకున్నాడా? మరి గుడి దగ్గర ఉండడం ఏంటి కొడుకుండి? అదే చెప్తుల్లా, బిడ్డల్లో రాతలు కలలేమంటారు కదా, బిడ్డల్లో కలగలుగుతాం. కానీ పాపం అలాగ ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ బాబాయ్ కదా. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, మెయిన్ అంతా తిరుగుతావు కదా. ఆ నవ్వు మొక్కమే దేవుడు కాపాడుతున్నాడు ఈయన్ని, అది మాత్రం వాస్తవం. కానీ గుడిలో కుండీలో వేస్తే దేవుడు చేరుతాయి, ప్లేట్లో వేస్తే చేరవని నా నమ్మకం. కానీ ఎవ్వరికి వేసినా వేయకపోయినా ఇలాంటి వాళ్ళకు వేయాలని నా ఒపీనియన్. కరెక్ట్ అంటారా? ఇది ఏరియా గెస్ చేస్తే కామెంట్ చేయండి. పెడితే ఇలాంటి వాళ్ళకన్నా ఇవ్వాలి, లేదు అంటే యానిమల్స్ కన్నా ఫుడ్ డొనేట్ చేయాలి. మై ఒపీనియన్.